ఈరోజు బీసీ సంఘాల పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లోపల మరి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ చాలా సక్సెస్ఫుల్ గా వికారాబాద్ లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కానీ, అన్ని కుల సంఘాలు కానీ, వ్యాపారస్తులు కానీ ఈ బంద్కు మద్దతు తెలిపారు. చాలా సంతోషం. ఇప్పుడు ఇక్కడ సంతోషపడవలసిన విషయం ఇంకొకటి ఉంది. ఉన్న అన్ని పార్టీలు కూడా బీసీలకు మద్దతు పలకడం జరిగింది. అది చాలా సంతోషం. కానీ ఆ రిజర్వేషన్ ఏదైతుందో ఆ రిజర్వేషన్ ఒక పద్ధతి ప్రకారంగా తీసుకెళ్లి అది సక్సెస్ అయ్యేటట్లు చేయాలి. కానీ తూతూ మంత్రంగా చేస్తే ఈ రకంగానే ఉంటది. మరి ఇంతకు ముందు కూడా చాలా సార్లు చాలా ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ఏదైతే బీసీలకు 42% బిల్లు చేసిందో దాన్ని చట్టబద్ధతతోని అమలయ్యే విధంగా ప్రయత్నం చేయాలి తప్పిస్తే జీవో రూపంలో ఇచ్చి ఎలక్షన్కి వెళ్ళడం, కోర్టు దానికి స్టే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ లో అధికారంలో ఉంది. కాబట్టి బీసీ రిజర్వేషన్ అమలు కావాలంటే రెండు పార్టీలు అనుకుంటే ఈ రోజు అయిపోతుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టింది, అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి, సెంట్రల్ గవర్నమెంట్ కు బిల్లు కూడా పంపించింది. కానీ అక్కడ ఎందుకు పెండింగ్ ఉన్నది అనేది ఇప్పటికీ బీసీ సోదరులకు అర్థమైతలేదు. కానీ ఇది ఎవరో ఇక్కడ అనుకోని చేసేది కాదు, మళ్ళీ జీవోలు ఇచ్చి ఓట్ల పేరు మీద మోసం చేసేటువంటిది కాదు. ఇది చట్టబద్ధతతో వస్తేనే ఈ బీసీ రిజర్వేషన్ అనేటువంటిది అమలు అవుతుంది. ఎందుకు ఇది చెప్తున్నామంటే ఇంతకు ముందు చాలా రాష్ట్రాలు కూడా జీవోల మీద ప్రయత్నం చేసి సక్సెస్ కాలేవు, వాళ్ళ కోర్టు కూడా కొట్టేయింది. ఏకంగా మహారాష్ట్రలో అయితే ఎలక్షన్ జరిగిన తర్వాత వాళ్ళ పదవులు కూడా ఊడిపోవడం అనేటువంటిది జరిగింది. మరి మనం దేశం లోపల మొత్తంలో బీసీలకు రిజర్వేషన్ ఎక్కడ అమలు అవుతుందంటే అది తమిళనాడులో మాత్రమే అమలు అవుతుంది. మరి తమిళనాడులో ఎట్లా అమలు అవుతుంది? వాళ్ళు అక్కడ తమ యొక్క శాసనసభల బిల్లు పాస్ చేసి మరి పార్లమెంట్ లో కూడా బిల్లు పాస్ చేసినందుకు మాత్రమే అమలు అవుతుంది. కానీ ఈ తూతు మంత్రంగా జీవోల ద్వారా ఇస్తాం, మేమందరం పార్టీగా సపోర్ట్ ఉంటామంటే బీసీలకు న్యాయం జరగదు. ఎవరైతే చేసే స్థాయిలో ఉన్నారో, ఎవరైతే నిర్ణయాధికారం ఉన్నదో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని బీసీలందరికీ, ఎందుకంటే దేశంలో రాష్ట్రంలో ఎక్కువ జనాభా కలిగినటువంటి బీసీలందరికీ న్యాయం కావాలంటే ఎవరికైతే ఆ అధికారం ఉందో, ఈరోజు సెంట్రల్ ఉన్న పార్టీ కావచ్చు, ఈరోజు స్టేట్లు ఉన్న పార్టీ కావచ్చు, వీళ్ళు నిర్ణయం తీసుకుంటే బీసీలకు 100% ఈ యొక్క 42% రిజర్వేషన్ అమలవుతుంది. ఇంకా దీన్ని ఇదే విధంగా తాత్పర్యం చేస్తే మున్ముందు బీసీ సంఘాలన్నీ పెద్ద ఉద్యమంగా మారి రిజర్వేషన్ అమలైన దాకా వినమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై బీసీ.